ఇదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం ధర్మపాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ బిల్వపత్రంగా స్వామి సమర్పిస్తే మనకి ఎన్నో ఫలితాలు కలుగుతూ ఉంటాయన్నమాట. సో అసలు ఈ బిల్వపత్రం వెనకాల మిరాకిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో తెలియజేయబోతున్నాను అనమాట అండి. బిల్వం అంటే మనకి సాక్షాత్ పరమేశ్వరుడికి ప్రీత్యర్థం, పరమేశ్వరుడికి ఇష్టమైన స్వరూపం మనకి బిల్వపత్రం అనమాట. సో ఈ బిల్వపత్రాన్ని గనుక మనం సమర్పిస్తే కాశీ క్షేత్రం నివసించే ఫలితం కలుగుతుంది. అలాగే అఘోర పాపాలు పోతాయి. అలాగే ఒక 1000 మంది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా ఎన్నో ఫలితాలు మనకి ఈ యొక్క బిల్వపత్రం సమర్పించడం వల్ల కలుగుతూ ఉంటాయన్నమాట అండి. సో బిల్వాష్టకం మనందరికీ తెలిసిందే కదా! ఖచ్చితంగా అందరూ చదువుకుంటూ ఉంటారు. బిల్వాష్టకం చదువుకుంటూ ఉంటారు కదా! సో అందులో ఖచ్చితంగా మనకి ఈ బిల్వపత్రం గురించి విశేషంగా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అసలు ఈ బిల్వపత్రాన్ని కనుక మనం పరమేశ్వరుడికి ఈ విధంగా సమర్పిస్తే అంటే ఈ యొక్క ఈనులన్నీ కూడా మనకి పరమేశ్వరుడి యొక్క పైన మనకి లింగానికి గనుక తగిలితే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట అండి. ఇలా కనుక పెడితే మనకి సరస్వతి కటాక్షం కలుగుతుంది. సో ఈ విధంగా మనకి బోలించి పెట్టినా, ఇలా పెట్టినా, ఎలా పెట్టినా కూడా మనకి లక్ష్మీ సరస్వతి కటాక్షం కలుగుతుందని చెప్పేసి చాగంటి కోటేశ్వర గారు చెప్పారనమాట. సో అందుకే ఈ కార్తీక మాసాన్ని అందరూ కూడా చక్కగా యూజ్ చేసుకుని ఈ బిల్వపత్రాన్ని స్వామివారికి సమర్పిస్తూ బిల్వార్చన చేసుకొని కుదిరితే ఒక్క సోమవారం 108 బిల్వపత్రాలు దొరికితే ఖచ్చితంగా 108 బిల్వపత్రాలతో స్వామికి పూజించుకోండి అనమాట అండి. ఒక్క బిల్వపత్రం సమర్పించినా కూడా ఫలితం అలాగే ఉంటుంది. 108 బిల్వపత్రాలకు సమర్పించిన ఫలితం కూడా అదే విధంగా ఉంటుందన్నమాట అండి. ఒక్కటైనా పర్వాలేదు, 108 అయినా కూడా పర్వాలేదు. సో ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఒక్క బిల్వపత్రమైన స్వామికి సమర్పించడానికి ట్రై చేసుకోండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.